హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రేఖాశ్రీ ఫుడ్స్. ఈ రోజు వీడియోలో సమ్మర్ స్పెషల్ ఫ్రూట్స్ కస్టర్డ్ చూపిస్తున్నాను. ఇలా చేశారంటే యాజ్ ఇట్ ఈజ్ బయట తిన్న టేస్టే వస్తుంది. ఇంట్లో ఉన్న ఫ్రూట్స్తోనే చాలా ఈజీగా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇంకా ఈ ప్రాసెస్ ఏంటో చూద్దాము. దీనికోసం ముందుగా నేను ఇక్కడ కస్టర్డ్ పౌడర్ వెనీలా ఫ్లేవర్ తీసుకున్నానండి. వెనీలా ఫ్లేవరే తీసుకోండి, అప్పుడే కస్టర్డ్ టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు కస్టర్డ్ పౌడర్ని వేసుకున్నాను. వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి పాలను యాడ్ చేసుకోవాలి. ఒక 1/2 లీటర్ వరకు పాలను తీసుకున్నాను. దొడ్ల పాలు, ఫుల్ ఫ్యాట్ మిల్క్ తీసుకోండి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. కొద్దిగా పాలను యాడ్ చేసుకున్న తర్వాత ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. సో ఈ విధంగా మిక్స్ చేసేసుకుని ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని ఇప్పుడు ఇందులోకి మిగతా పాలు ఉన్నాయి కదా, ఆ పాలన్నిటిని కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ పాలని ఒక పొంగు వచ్చేంత వరకు మరిగించుకోవాలి. సో పాలు ఈ విధంగా ఒక పొంగు రావడం స్టార్ట్ అయిన తర్వాత ఇప్పుడు మంటని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకుని ఒక 3-4 నిమిషాల పాటు పాలని బాగా మరిగించుకోవాలి. అప్పుడే పాలు అనేవి ఇంకా కొంచెం చిక్కగా వస్తుంది, కస్టర్డ్ టేస్ట్ అనేది బాగుంటుంది. సో ఈ విధంగా ఒక 3-4 నిమిషాలు బాగా మరిగిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక 3 టేబుల్ స్పూన్ల వరకు షుగర్ వేసుకుంటున్నాను. మీకు స్వీట్ ఎంత కావాలో దాన్ని బట్టి షుగర్ వేసుకోండి. వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ముందుగా మిక్స్ చేసుకున్న పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ని అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుని ఆ పాల్లోకి వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కంటిన్యూస్గా కలుపుకుంటూ మాడకుండా ఒక 3-4 నిమిషాల పాటు ఇది కొంచెం చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. సో కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా చిక్కగా ఉండాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ గిన్నెని పక్కకు తీసుకొని అడగంటకుండా అంటే మీగడ కట్టకుండా కంటిన్యూస్గా కలుపుకుంటూ పూర్తిగా చల్లారనివ్వాలి. సో ఈ విధంగా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లో తీసుకుంటున్నాను. తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటున్నాను. నేను ఆల్రెడీ కట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాను. మీ దగ్గర ఏ ఫ్రూట్స్ అవైలబుల్లో ఉంటే ఆ ఫ్రూట్స్ అన్నిటిని కూడా వేసుకోవచ్చు. కాకపోతే బనానా ముక్కలు అలాగే యాపిల్ ముక్కల్ని ఎప్పుడైతే వేసుకుంటామో మిక్స్ చేసుకుంటామో ఆ టైంలో కట్ చేసుకుని వేసుకోండి. ముందుగానే కట్ చేసుకుని పెట్టుకున్నారనుకోండి కలర్ అనేవి చేంజ్ అయిపోయి బ్లాక్ అయిపోతాయి. నేనైతే ఇక్కడ ఇందులోకి అరటిపండు ముక్కలు, యాపిల్ అలాగే పైనాపిల్, ద్రాక్ష తీసుకున్నాను, అలాగే దానిమ్మ కూడా తీసుకున్నాను. ఆ తర్వాత ఇందులోకి ఒక 2 స్పూన్ల వరకు సబ్జా గింజలు నానబెట్టుకుని వేసుకుంటున్నాను. సబ్జా గింజలు వేసుకోవడం వల్ల బాడీ హీట్ అనేది తగ్గిస్తుంది. నాకైతే ఇలా కలుపుకునేటప్పుడు కొంచెం అంటే కంఫర్టబుల్గా లేదు, అందుకని వేరే బౌల్లో వేసుకుంటున్నాను. ద్రాక్షను మాత్రం 2 భాగాలుగా కట్ చేసుకుని వేసుకోండి, అలాగైతే అంత బాగుండదు. సో వేసుకుని ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇది కొంచెం చిక్కగా అనిపిస్తే మాత్రం కొద్దిగా పాలని యాడ్ చేసుకోండి. ఒకవేళ ఇంకా టేస్ట్ చెక్ చేసుకుని షుగర్ తగ్గింది అనిపిస్తే ఇంకా కొద్దిగా కూడా వేసుకోవచ్చు ఈ స్టేజ్లోని. ఇప్పుడు దీన్ని అంతా మిక్స్ చేసుకుని ఒక 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి, టేస్ట్ బాగుంటుంది. నేనైతే ఒక 2 గంటల తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి తీసి చూపిస్తున్నాను చూడండి. బాగా కూల్ అయిపోయి కొంచెం చిక్కగా ఉంటుంది. ముందుగానే చెప్పాను కదా, కొంచెం చిక్కగా అనిపిస్తే కొద్దిగా పాలను కూడా వేసుకోవచ్చు అని. సో నాకైతే ఈ కన్సిస్టెన్సీ కరెక్ట్గా సరిపోయింది, అందుకే నేను వేసుకోవట్లేదు. సో ఇదంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుని సర్వ్ చేసుకోవడమే, అంతే. చాలా ఈజీగా ఇంట్లో ఉన్న వాటితోనే చేసుకోవచ్చు. తప్పకుండా నచ్చుతుంది, ట్రై చేయండి. ఇంకా ఈ మరిన్ని వీడియోస్ కోసం రేఖాశ్రీ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.